నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. దొడ్డకాశి సరస్వతమ్మ కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ సి సతీష్ గారి, శ్రీ రాజగోపాల్ గారి, శ్రీ మనోహర్ గారి తల్లి గారు క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి 3వ వార్షికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే క్రీస్తు శేషులు దొడ్డకాశి సరస్వతమ్మ గారికి, క్రీస్తు శేషులు శ్రీ దొడ్డకాశి సుబ్బరాయ శెట్టి గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి శాంత గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ పితృదేవతల కందరికి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ గురుప్రసాద్ గారికి, శ్రీమతి విమల గారికి, శ్రీ మనోహర్ గారికి, మరియు శ్రీ మోహన్ గారికి, శ్రీమతి గౌరీ గారికి, శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, రాజగోపాల్ గారికి, సముద్రాల ధనుంజయ గారికి, శ్రీమతి ధనుంజయ గారికి, మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీషులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి మనమన్లకు, మనమనాళ్లకు, మునిమన్మన్లకు, కూతుళ్లకు, అల్లుళ్లకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కోడళ్ళకి, కొడుకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీమతి విమల గారికి, శ్రీమతి గౌరీ గారికి, శ్రీమతి ధనంజయ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు, ఆ పార్వతీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ మరి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఉంటూ మరి వీళ్ళకి మెడికల్ పరంగా ప్రతిదీ నేనున్నానని ముందుకు వస్తూ ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులు ప్రతి నెలలో ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతున్న మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముక్కోటి దేవతల దీవెనలు, 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మీ తల్లి గారి జ్ఞాపకార్థంగా దొడ్డకాశి సరస్వతమ్మ గారి జ్ఞాపకార్థంగా మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు జిలేబీ, అలాగే
ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే రైసు, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబార్. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. శివాజీ